వైసీపీలో అధినేత జగన్ చెప్పిందే వేదం చేసిందే శాసనం. ఇది నిన్నటి మాట. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. సీట్ల మార్పులు చేర్పులు ప్రారంభించిన తర్వాత ఇవి తారాస్థాయికి చేరాయి. దీంతో పార్టీ నాయకులే అధినేతపై తిరుగుబాటు చేస్తున్నారు. అటు క్షేత్రస్థాయి కార్యకర్తలు నాయకులు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరే ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలతో కలవరపడుతున్న అధినేత జగన్ ఇన్ఛార్జీల నియామక విషయంలో వెనక ముందు ఆడుతున్నారు. డిసెంబర్ నెలాఖరుకు అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఇచ్చేస్తామన్న వైసీపీ ప్రస్తుతం కనీసం 4వ వంతు కూడా పేర్లు వెల్లడించలేకపోతోంది. అన్ని బాగున్నప్పుడు చేత్తో బెదిరించి సింహాన్ని కూడా బోన్లో పెట్టచ్చు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుంది అనే నానుడి ఇప్పుడు అధికార వైసీపీకి సరిపోతుంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి తిరుగులేదని అంతా అనుకున్నారు. స్థానిక ఎన్నికల మొదలు కార్పొరేషన్ ఎన్నికల వరకు ఏదోలా మెజార్టీ స్థానాలను గెలుచుకుంది వైసీపీ. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండగా ఇన్ఛార్జీల మార్పు ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారింది. సీటు గల్లంతో అనుకున్న వారంతా పార్టీ అధినేతపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తొలి విడతలో 11 మందిని మార్చిన వైసీపీ రెండో విడతలో 27 మందిని మార్చేసింది. దీంతో టికెట్లు దక్కని నేతలంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బడుగు బలహీన వర్గాల సీట్లు మాత్రమే మార్పులు చేర్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండో జాబితా కూడా 4 రోజులు ఆలస్యంగా విడుదలైంది. ఓవైపు ఇన్ఛార్జీల కసరత్తు జరుగుతుండగానే మరోవైపు సీటు రాని కొందరు సిట్టింగుల అనుచరులు తాడేపల్లి ప్యాలెస్, పార్టీ కేంద్ర కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. మరికొందరేమో తమ ఎమ్మెల్యేకు సీటు ఇస్తే ఓడిస్తామంటూ ధర్నాలు నిర్వహించారు. ముఖ్యంగా నర్సారావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డికి సీటు ఇస్తే ఓడించి తీరుతామని పార్టీ కేంద్ర కార్యాలయం, క్యాంపు కార్యాలయం గేటు వద్ద ఆందోళన చేశారు. మంత్రి అంబటికి సీటు ఇస్తే ఓడిస్తామని మరో వర్గం సాయిరెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. గ్రామాల్లో గ్రూపు తగాదాలకు అంబటి కారణమని ఆరోపిస్తున్నారు. ఇంకా ప్రకటించిన సీట్ల పరిస్థితి ఇలా ఉంటే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీటుకు వెల్లంపల్లిని ఇన్ఛార్జిగా నియమించడం ద్వారా అధినేతే వారి మధ్య తగువ పెట్టినట్లయింది. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో మంత్రి వేణును తప్పించి పిల్లి సూర్యప్రకాష్ కు అవకాశం ఇవ్వడంతో వీరిద్దరూ కాకినాడ సీఎం పర్యటనలోనే ఎడముఖం పెడముఖంగా కనిపించారు. వంగ గీతను పిఠాపురం పంపడంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పక్కచూపులు చూస్తున్నారు. జ్యోతుల చంటిబాబు స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహంను పంపడం పట్ల వ్యతిరేకత ఉంది. దీంతో రాష్ట్ర నలుమూలల వైసీపీ ఇన్ఛార్జీల నియామకంపై అసంతృప్త జ్వాలలు చల్లారటం లేదు. మిగిలిన జాబితా విడుదల సందర్భంగా ఎలాంటి అసమ్మతి చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించడంతో ఈ ప్రక్రియ పూర్తి కావటానికి మరో 15 రోజులు పడుతుందంటున్నారు. అయితే ఇప్పటికే తమకు సీటు లేదని తెలుసుకున్న కొందరు నేతలు పక్క పార్టీలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు ఈసారి సునామీగా మారి వైసీపీని ముంచేస్తుందని భావిస్తున్నారు. నిన్నటి వరకు తాను చెప్పిందే జరగాలి అన్నట్లు వ్యవహరించిన పార్టీ అధినేత స్వరంలో మార్పు వచ్చింది. సీట్ల సర్దుబాటు, ఇన్ఛార్జీల నియామకం విషయంలో వేస్తున్న అడుగులు ఈ మార్పునకు సంకేతాలని వైసీపీ నేతలే అంటున్నారు. 35 పేర్ల ప్రకటనకు దాదాపు నెల రోజులు గడువు తీసుకున్న సీఎం జగన్ మిగిలిన స్థానాల్లో ఇన్ఛార్జీల నియామకానికి ఎంత సమయం తీసుకుంటారో అని ఎద్దేవా చేస్తున్నారు.